Hi darlings, welcome back to another video. Good morning, ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి డే 5 వ్లాగ్. మార్నింగ్ ఆఫీస్కి టైం అవుతుంది. సో కిందికి వెళ్ళి ఐరన్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. మన ఇంటికి మనం దూరంగా పోతే మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, ఐరన్ మనమే చేసుకోవాలి, మనకి తిన్నవి అన్నీ కడుక్కోవడం కూడా మనమే చేసుకోవాలి. ఇంట్లో ఉండాలా, ఆఫీస్ దగ్గర ఉండాలంటే పెట్టి ఉండాలా, అందరికీ ఆ ఛాన్స్ రాదు. బాయ్. ఇప్పుడే ఐరన్ అయిపోయింది, మంచిగా షర్ట్ వేసేసుకున్నా. సో ఇప్పుడు లంచ్ ప్యాక్ చేసుకోనికి పైకి అయితే వచ్చేసా. జస్ట్ మన లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్యారేజ్ వస్తే చిన్నప్పుడు స్కూలే గుర్తొస్తుంది. 3 అర్రలు పెట్టుకొని పెద్ద బుట్టలో పెట్టుకొని అలా పోతున్నాం. సేమ్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తిరిగి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చాం. ఓకే డార్లింగ్స్, మనమైతే రెడీ అయిపోయినాం. సో లెట్స్ గో టు ద ఆఫీస్. ఎంతో మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనం డైలీ బైక్లో వెళ్ళేవాళ్ళం, కానీ ఈరోజు వెరైటీగా ట్రై చేద్దామని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే వెళ్తున్నాం. సో కింద మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కలిసి వెళ్దాం. అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఆటోలు వెళ్తాం, అక్కడ నుంచి మనకు షటిల్ ప్రొవైడ్ చేస్తుంటారు, చూపిస్తా. ఓకే, అయితే కింద వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రెడీ అయ్యారో లేదో, టైం ఇప్పటికీ 10 అవుతుంది. 10 గంటలకు ఆఫీస్ అయితే ఇంకా రెడీ కాలే. పైకి పోయినారు ఫుడ్ తిన్నికి. చెప్పండి. సేమ్ బల్లో స్కూల్కి ఎట్లా పోతుండే అట్లా అనిపిస్తుందిరా. రోజు బ్యాగ్లో వేసుకొని అది బ్యాగ్ ఏంది ఇంత ఉంటుంది, ఇంత వాడు ఇంత ఉంటాడు, బ్యాగ్ ఇంత ఉంటుంది రా. రూమ్ దగ్గర నుంచి కొద్దిగా నడుచుకుంటా పోవాలి ఆటో స్టాండ్ దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే 20 రూపాయలు, కానీ ఇంకా వేరే చోటికి ఇంకా దూరం నడిచి వెళ్తే ఇక్కడ నుంచి అయితే 10 రూపీసే. కానీ ఇప్పుడు కొత్తగా ర్యాపిడో వచ్చింది, ఒక అప్డేట్. షేర్ ఆటోలో బుక్ చేసుకుంటే 20 రూపీస్ ఉంటుంది, కానీ 10 రూపాయలు అంట చూపిస్తుంది. ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఓటీపీ చెప్తే డైరెక్ట్గా షేర్ తీసుకోపోతారు. ఓటీపీ చూపిమా, ఇదో ఇట్లా వస్తుంది ఓటీపీ. ఆ ఓటీపీ వాళ్ళకి చెప్తే సెట్. ఆటో అయిపోయింది, ఇంకా షటిల్ ఎక్కేద్దాం. ఆడైతే ఓటీపీ చెప్పినాం, వీడైతే క్యూఆర్ చూపించాలి. ఇచ్చిన కార్డులన్నీ ఇట్లా వ్యాన్లో దోపేయాలి. ఇన్నుడవి చూడండి. ఈ బ్యాగులు పట్టుకోవడం ఏంది మామూలుగానే. ఫ్రెండ్స్ రోజు అమ్మాయిలతో వస్తారు ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో కోసం మనతో వచ్చారు, యాక్టింగ్ చేస్తున్నారు చూడండి. అయితే వచ్చేసాం. లోపలైతే హలో ఉండదు, చూసినారా? ఉంటుంది, వాళ్ళు చూడకోకున్నంత వరకు వీడియోలు చేయొచ్చు. చూసినారా? ఇంత బారడు మెయిల్లో ఉండే వాళ్ళందరినీ సీజీలో పెట్టి మెయిల్ పంపుతారు. ఎందుకు మనకు అదంతా? క్లోజ్ చేద్దాం, ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒకటి దెబ్బ తిన్నాడు. వాళ్ళ మేనేజర్ అయితే ప్రతిసారి మాట్లాడతారు దాని గురించే. స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ చేసి దొరికిపోయాడు ఈడే. అయిపోయింది డార్లింగ్ ఆఫీస్. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మార్నింగ్ ఏమో ఆటోలో షటిల్ వ్యాన్లో అయినాం, ఇప్పుడు బై వాక్ వెళ్ళిపోదామని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అదొక ఎక్స్పీరియన్స్. వీకెండ్ కదా, సో ఎలాగో ఖాళీగా ఉంటాం, అందుకే డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతే బెటర్ కదా అని. చల్లం గాలి తగులుతుంది, ఫుల్గా వెహికల్స్ ఉన్నాయి. సౌండ్ నాకు తెలిసి వినపరాదు అనుకుంటా, చాలా నాయిస్ ఉంటుంది. అడ్జస్ట్ కావండి ప్లీజ్. నిజంగా చాలా అంటే చాలా రోజులైంది ఇలా నడుచుకుంటూ. బైక్ ఉండేదానా అలవాటు పడిపోయింది, వెహికల్లో రాకోకుండా జస్ట్ రావడం పోవడం ఎప్పుడు పడితే అప్పుడు. ఫస్ట్ టైం దగ్గర నియర్లీ 8 months అవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రాకోకుండా. ముందు బైక్ లేనప్పుడు ఆఫీస్కు డైరెక్ట్గా బ్యాక్ గేట్ నుంచి నడుచుకుంటా 2 కిలోమీటర్లు రూమ్కి వెళ్ళిపోతుండే. అందరు ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతుండే. తర్వాత రీలొకేషన్ అయ్యి ఎవరి కొద్ది వాళ్ళు లొకేషన్లకు వెళ్ళిపోయినారు. ఎవరు లేక ఇక నేను బండి తెచ్చుకున్న తర్వాత ఇంకేం చేయలేము కదా, ఒక్కరిని వెళ్ళిపోతుండే. ఇద్దరు వేసుకోవాలంటే ఖచ్చితంగా 2 హెల్మెట్లు ఉండాలి. ఇక్కడ ట్రిపుల్ రైడింగ్ అంటే అబ్బో కష్టమే. సో హెల్మెట్లు లేకోకుండా ఇబ్బంది పడేవాళ్ళం, అందుకే ఒక్కడిని వెళ్తూ ఒక్కడిని వస్తూ ఉంటే. దట్స్ ఆల్ లింక్స్. పీజీకి అయితే వచ్చేసాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం. లింక్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మేము ముందుకుంటాం.
గుడ్ నైట్ బాయ్.